హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. టుడే వచ్చేసి ఫ్రంట్ ఎండ్ డెవలపర్ రోడ్ మ్యాప్ ఏంటి అని చెప్తాం. ఇలా కానీ నేర్చుకుంటే ఖచ్చితంగా 5 LPA నుంచి 12 LPA వరకు కూడా తెచ్చుకోవచ్చు. రియల్ టైంలో ఒక ఫ్రంట్ ఎండ్ డెవలపర్కి కావాల్సిన స్కిల్స్ ఇవే. HTML, CSS, జావాస్క్రిప్ట్, రియాక్ట్ జేఎస్ ఇవన్నీ బేస్. అవి కాకుండా మనం నేర్చుకోవాల్సినవి ఏంటంటే ఫస్ట్ ఇన్స్పెక్ట్ చేయడం, లైట్ హౌస్, పర్ఫార్మెన్స్ ఆప్టిమైజేషన్ అండ్ లేజీ లోడింగ్ ఇలాంటివి తెలుసుకోవాలి. ఫస్ట్ థింగ్ వచ్చేసేసి క్రోమ్ డెవ్ టూల్స్, క్రోమ్ ఎక్స్టెన్షన్ డెవ్ టూల్స్ అనేసి కొన్ని ఉంటాయి. లైట్ హౌస్ అనేసి, నెట్వర్క్ అనేసేసి, ఎలిమెంట్స్ అనేసేసి, సోర్స్ అనేసి, డీబగ్గర్ అని ఇలాంటి థింగ్స్ మనకి తెలిస్తే వీ కెన్ నో. అప్పుడు మనము HTML, CSS, జావాస్క్రిప్ట్, రియాక్ట్ జేఎస్ ఇవి నేర్చుకోవచ్చు. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్లిప్‌కార్ట్ పేజ్ ఉంది. ఒక ఫ్లిప్‌కార్ట్ పేజ్‌లో యాడ్ టు కార్ట్ బటన్ ఎలా ఫంక్షనాలిటీ రాశారు. ఇది మనము ఇన్స్పెక్ట్ చేయాలి. సపోజ్ ఏదైనా ఎర్రర్ వస్తే మనం ఫస్ట్ డీబగ్గింగ్ మెథడ్స్ మనకు తెలియాలి. డీబగ్గింగ్ తెలిస్తేనే మనం ఎంత కోడ్ రాసినా కూడా నీకు డీబగ్గింగ్ తెలియకపోతే వేస్టే ఆ కోడ్. ఎఫిషియన్సీ ఉండదు. ఎఫిషియంట్‌గా ఉండాలి అంటే మనం ఈ పర్ఫార్మెన్స్ అని ఆప్టిమైజ్ చేసుకోవాలి. లేజీ లోడింగ్ టెక్నిక్స్ అనేవి నేర్చుకోవాలి. ఓకేనా? ఫ్రంట్ ఎండ్ డెవలపర్ ఏమి అంత ఈజీ రోల్ ఏం కాదు. లైక్ బ్యాక్ ఎండ్ డెవలపరు ఈజీ కాదు. ఫ్రంట్ ఎండ్ డెవలపరు ఈజీ కాదు. ఈ ఆప్టిమైజేషన్ టెక్నిక్స్ మనకు ఖచ్చితంగా తెలియాలన్నమాట. సో, మనమైతే రోడ్ మ్యాప్‌లోకి వెళ్ళిపోదాం. పిన్ టు పిన్ డిస్కస్ చేసేద్దాం. ఓకే. ఫస్ట్ థింగ్ వచ్చేసి మనం ఏం నేర్చుకోవాలి అంటే HTML, CSS అన్నమాట. ఈ HTML, CSS అయితే నువ్వు ఎప్పుడు నేర్చుకుంటావో, ఈ HTML, CSSలో ఏం నేర్చుకోవాలి? ప్యాడింగ్, మార్జిన్స్, బార్డర్స్, ఫార్మాటింగ్ ఎలిమెంట్స్, స్పాన్, డివ్ ఇలాంటి థింగ్స్ నువ్వు నేర్చుకోవాలి. జస్ట్ 1 డేలో అయిపోతది. నెక్స్ట్ వచ్చేసి CSS పార్ట్‌లోకి వస్తావు. CSS పార్ట్‌లో నువ్వు మెయిన్‌గా నేర్చుకోవాల్సింది ఏంటంటే లేఅవుట్స్ ఎలా క్రియేట్ చేస్తాం. లైక్ గ్రిడ్ అండ్ ఫ్లెక్స్ ఇవి 2 కంపల్సరీగా నేర్చుకోండి. ఫ్లెక్స్ అండ్ గ్రిడ్. తర్వాత పొజిషన్స్. ఏ పొజిషన్స్‌కి నువ్వు షేర్ చేయాలనుకుంటున్నావు. ఐ మీన్ లెఫ్టా, రైటా, టాపా, మిడిలా, బాటమా ఇలాంటి థింగ్స్ ఒక ఎలిమెంట్‌ని నువ్వు ఎలా పంపించాలనుకుంటున్నావు. ఇలాంటి థింగ్స్ నువ్వు పొజిషన్స్ త్రూ నేర్చుకుంటావు. జెడ్ ఇండెక్స్, ఓవర్‌ఫ్లో, టెక్స్ట్ ఓవర్‌ఫ్లో కాకుండా ఏం చేయాలి? జెడ్ ఇండెక్స్ ఒక పేజ్ స్క్రోల్ ఇప్పుడు లార్జెస్ట్ టెక్స్ట్ వస్తూనే ఉంటుంది గదా! దాన్ని స్క్రోల్ చేస్తూ ఉంటే వస్తూనే ఉంటుంది. అలా కాకుండా నేను ఏది క్లిక్ చేస్తే ఆ డేటా నాకు రావాలి. ఆ సెక్షన్ నాకు రావాలి. అలా నువ్వు ఎలా క్రియేట్ చేస్తావు? ఒక రెస్పాన్సివ్ నావ్ బార్ ఎలా క్రియేట్ చేస్తావు? ఇలాంటి థింగ్స్ నువ్వు CSS‌లో నేర్చుకోవాలి. ట్రాన్సిషన్స్ ఎలా ఇస్తావు? యానిమేషన్స్ ఎలా ఇస్తావు? కీ ఫ్రేమ్స్ ఎలా ప్రొవైడ్ చేస్తావు? అసలు ఎంత పర్సెంటేజ్ ఇయ్యాలి? ఇలాంటి థింగ్స్ నేర్చుకోవాలి. దీని తర్వాత మీడియా క్వైరీస్‌లోకొద్దాం. మీడియా క్వైరీస్ రెస్పాన్సివ్ వెబ్ డిజైన్ లేకపోతే మీడియా క్వైరీస్ ఐ మీన్ వెబ్‌సైట్ చేసి కూడా వేస్టే. ఎందుకంటే రెస్పాన్సివ్ వెబ్‌సైట్ అంటేనే ఏంటి? మీడియా క్వైరీస్. ఈ విడ్త్‌కి ఇప్పుడు 500 విడ్త్‌కి నువ్వు ఎలా క్రియేట్ చేయాలి పేజ్? 700 విడ్త్‌కి ఎలా క్రియేట్ చేయాలి? టాబ్లెట్‌లో ఎలా క్రియేట్ చేయాలి? డెస్క్‌టాప్‌లో ఎలా క్రియేట్ చేయాలి? అండ్ ఫోన్‌లో ఎలా క్రియేట్ చేయాలి? మొబైల్ డివైస్‌లో ఇలాంటి థింగ్స్ నువ్వు తెలుసుకోవాలనమాట. ఇప్పుడు సపోజ్ రెస్పాన్సివ్ వెబ్ డిజైన్ అంటే నీకు మీడియా క్వెరీసే కాదు. కొన్నుంటాయి. మెటా డేటా అని ఇస్తాం. అవునా? మెటా డేటా మ్యాక్స్ విడ్త్ అనేసి ఇస్తాం. సపోజ్ ఇప్పుడు నువ్వు మ్యాక్స్ విడ్త్ 100% ఇచ్చావంటే, హైట్ ఆటో పెట్టావంటే, నువ్వు ఒక ఇమేజ్ పెట్టినా, ఒక టెక్స్ట్ పెట్టినా, నువ్వు స్క్రీన్ ఎట్లా తిప్పితే అట్లా పోతుంది టెక్స్ట్. దట్ మీన్స్ ఇట్ ఈస్ అన్ రెస్పాన్సివ్ వెబ్ డిజైన్. ఓకేనా? ఇలాంటి థింగ్స్ నువ్వు నేర్చుకోవాలి. ఇవి నేర్చుకున్న తర్వాత క్రోమ్ వెబ్ డెవలప్ టూల్స్ అనేసుంటాయి. క్రోమ్ ఎక్స్‌టెన్షన్ టూల్స్ అనేసి. లైక్ లైట్ హౌస్, లేజీ లోడింగ్, నెట్వర్క్ అండ్ ఎలిమెంట్స్, కన్సోల్, సోర్స్ ఇలాంటి థింగ్స్ ఉంటాయి. ఇలాంటివి నువ్వు నేర్చుకోవాలి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకటి క్రోమ్ ఓపెన్ చేస్తాను. ఇప్పుడు క్రోమ్ ఓపెన్ చేస్తున్నాను. చూడండి. ఇప్పుడు క్రోమ్‌లో చెక్ వన్ ఫ్లిప్‌కార్ట్ పేజ్. సపోజ్ ఈ ఫ్లిప్‌కార్ట్ పేజ్‌లో ఒక యాడ్ టు కార్ట్ బటన్ ఫంక్షనాలిటీ రాయాలన్నా, ఏం రాయాలన్నా మనం జావాస్క్రిప్ట్ అయితే యూజ్ చేస్తాం. రైట్? ఇప్పుడు ఇన్స్పెక్ట్ చేద్దాం కోడ్‌ని. ఓకే. ఇన్స్పెక్ట్ చేశాం గదా! ఇప్పుడు సపోజ్ నాకు ఈ లాగిన్ ఫంక్షనాలిటీ బటన్ ఎలా క్రియేట్ అయింది? నాకేదైనా డీబగ్గింగ్ ఇష్యూస్ ఉంటే, మనం ఇక్కడ తీసుకొని, ఇక్కడ హోవర్ చేస్తే ఈ డేటా వస్తది. దీంతో పాటు ఐ మీన్ సారీ. దీంతో పాటు మనకిక్కడ స్టైల్స్ కూడా వస్తాయి. నువ్వేం చేయాలి? ఏ స్కిల్స్ కావాలి? ఏ థింగ్స్ కావాలి? అన్‌చెక్ చేసుకోవడం అండ్
ఈ బ్రేక్ పాయింట్స్ పెట్టడం, ఈవెంట్ లిజనర్స్ ఎలా వెళ్ళాయి, లేఅవుట్ ఎలా క్రియేట్ చేసాం, ఇవన్నీ నువ్వు ఇన్స్పెక్ట్ చేయాలన్నమాట. ఇది కన్సోల్. ఈ కన్సోల్లోకి వెళ్తే మాక్సిమం ఇక్కడ నీకు ఎర్రర్స్ తెలుస్తాయి అనమాట. ఏం ఎర్రర్స్ ఉన్నాయి ఏంటి అనేసి తెలుస్తుంది. నెక్స్ట్ ఇక్కడ సోర్సెస్ లోకి వెళ్తే ఒక ఫ్రంట్ ఎండ్ డెవలపర్ తెలుసుకోవాల్సిన మెయిన్ థింగ్స్ ఇవే. పర్ఫార్మెన్స్ ఆప్టిమైజేషన్, వెబ్సైట్ పర్ఫార్మెన్స్ ఆప్టిమైజేషన్, ప్రతి ఒక్కటి ఒక ఫ్రంట్ ఎండ్ డెవలపర్ కి తెలియాలి. ఓకేనా? బ్యాక్ ఎండ్ కాదు, ఫ్రంట్ ఎండ్ పర్సనే చూస్తాడు. ఇప్పుడు ఇక్కడికి సోర్సెస్ లేకి వచ్చేస్తాం. సోర్సెస్ లేకి వచ్చేస్తే ఇవన్నీ మన పేజెస్. ఈ పేజెస్ లో నీకు ఎక్కడ స్క్రిప్ట్ లో ఎర్రర్ వచ్చింది, ఎక్కడ వచ్చింది అనేసి ప్రతి ఒక్కటి కన్సోల్ నుంచి ఇక్కడ సింబల్ రెడ్ మార్క్ లైన్ లాగా కనిపిస్తుంది అనమాట. ఆ ఎర్రర్ ని నువ్వు డీబగ్ చేయాలి. ఇప్పుడు ఇక్కడికి వెళ్తే మనకి డీబగ్ ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ నువ్వు బ్రేక్ పాయింట్ పెట్టి డీబగ్ చేయొచ్చు. సి దిస్ ఇస్ అన్ డీబగ్గర్. నువ్వు ఎక్కడైనా సరే డీబగ్ పెట్టచ్చు. డీబగ్ పెట్టి చూడొచ్చు అనమాట. ఎక్కడ ఎర్రర్ వచ్చింది, ఏంటి, ఏ ఫంక్షనాలిటీ ఎలా వర్క్ అవుతుందని డీబగ్ చేయాలి. కోడ్ ని డీబగ్ చేయడం నేర్చుకోవాలి. 1 మినిట్. ఇక్కడ చూస్తే పర్ఫార్మెన్స్ ఆప్టిమైజేషన్, నీ సైట్ ఎంత పర్ఫార్మెన్స్ ఉంది, పర్ఫార్మెన్స్ ఆప్టిమైజేషన్. ఇమేజెస్ అనవసరంగా లోడ్ అవ్వకూడదు. అనవసరంగా లోడ్ అవుతున్నాయి అంటే దట్ ఈస్ అ లేజీ లోడింగ్. ఈ లేజీ లోడింగ్ టెక్నిక్స్ నువ్వు తెలుసుకోవాలన్నమాట. ఇలాంటి థింగ్స్ నువ్వు తెలుసుకోవాలి ఒక ఫ్రంట్ ఎండ్ డెవలపర్ గా నువ్వు అవ్వాలి అంటే. దీని తర్వాత 2-3 ప్రాజెక్ట్స్ చేయండి హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ యూస్ చేసే. ఇక్కడికి వెళ్తే ఏం చేయాలక్క అంటే సిఎస్ఎస్ టెంప్లెట్స్ లోకి వెళ్ళండి. సిఎస్ఎస్ టెంప్లెట్స్ లోకి వెళ్తే నెంబర్ ఆఫ్ టెంప్లెట్స్ వస్తాయి. ఇక్కడికి వెళ్ళి సి ట్రై ఇట్ యువర్ సెల్ఫ్. నీకు సొంతంగా నువ్వు విఎస్ కోడ్ లోకి వెళ్ళి ప్రిపేర్ చేయి, ఈ కోడ్ ని చూడకుండా. ఓకేనా? క్రియేట్ చేయి, హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ యూస్ చేసే చేయి. తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే నెక్స్ట్ వచ్చేసి ఎస్క్యూఎల్ నేర్చుకో. ఎస్క్యూఎల్ అంటే నార్మల్ ఎస్క్యూఎల్ కాదు. నేర్చుకో ఎస్క్యూఎల్ జాయిన్స్ వరకు నేర్చుకో, ప్రొసీజర్స్ వరకు నేర్చుకో, నో ప్రాబ్లం. అండ్ ఆల్సో మాంగోడిబి నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడున్న ప్రెసెంట్ వర్కింగ్ ఇండస్ట్రీస్ లో మాంగోడిబి ఎస్క్యూఎల్ సర్వర్ మీద ఎక్కువగా ఫోకస్ ఉంది, నో ఎస్క్యూఎల్ డేటాబేస్ కానీ అది. సో మీరు ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారంగా నేర్చుకోవాలి. ఇది అయిపోయింది. ఇప్పుడు మీరు హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ మాంగోడిబిలో వచ్చేసారు, నేర్చుకునేసారు, అయిపోయింది కదా. నెక్స్ట్ ఏం తెలుసుకోవాలి? ఇంకా క్రోమ్ డెవ్ టూల్స్ కూడా చెప్పేశాను, అయిపోయింది. ఎలా ఇన్స్పెక్ట్ చేయాలి ఏంటి అనేసి. అవునా? ఇప్పుడు మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే రెస్పాన్సివ్ వెబ్ డిజైన్ సిఎస్ తో కాకుండా ఇంకా దేంతో నేర్చుకోవచ్చు. బూట్ స్ట్రాప్, టెయిల్ విండ్, మెటీరియల్ యూఐ, వీటి గురించి కూడా మీకు నాలెడ్జ్ ఉండాలి. ఓకేనా? ఇవే మనం రియల్ టైమ్ లో యూస్ చేస్తాం. సిఎస్ఎస్ యూస్ చేస్తాం, కానీ ఇవి మనకి నార్మల్ ఫిగర్ అవుట్ ఇస్తాయి. దీని నుంచి మన రిక్వైర్మెంట్ ని ఎలా మార్చుకుంటాం? త్రూ అవర్ సిఎస్ఎస్, రైట్? సో బూట్ స్ట్రాప్, మెటీరియల్ యూఐ అండ్ టెయిల్ విండ్ సిఎస్ఎస్ గురించి కూడా తెలుసుకోవడం కాదు, నేర్చుకోండి. ఇప్పుడు ప్రతి ఒక్కరికి హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ వచ్చేసింది, అండ్ టెయిల్ విండ్ వచ్చేసింది, బూట్ స్ట్రాప్ వచ్చేసింది, అండ్ ఆల్సో ఎస్క్యూఎల్ వచ్చేసింది. నౌ ఇప్పుడు ఏం చేస్తావంటే నువ్వు చేసిన వెబ్సైట్స్ ని ఎక్కడ చేస్తావు? గిట్ హబ్ గురించి తెలుసుకో. ఇప్పుడే ప్యారలల్ గా గిట్ హబ్ గురించి తెలుసుకో. గిట్ హబ్ అంటే అనగానే ఏమొస్తుంది? ఫస్ట్ గిట్ హబ్ కమాండ్. గిట్ ఇనిట్ దేనికి యూస్ చేస్తాం? గిట్ ఇనిట్ ఎంటీ రెపాజిటరీ క్రియేట్ చేయడానికి యూస్ చేస్తాం. గిట్ క్లోన్, ఒక ప్రాజెక్ట్ ని క్లోన్ చేసుకోవడానికి మనకి ఏం యూస్ చేస్తాం? ఒక రెపాజిటరీ. గిట్ క్లోన్, గిట్ పుష్, గిట్ యాడ్ ఫైల్స్, మల్టిపుల్ ఫైల్స్ ఎలా యాడ్ చేస్తాం? గిట్ యాడ్ ఫైల్స్. అండ్ గిట్ కమిట్ ఎలా చేస్తాం? గిట్ పుల్ ఎలా చేస్తాం? గిట్ హోస్ట్ ఎలా చేస్తాం? ఇలాంటి కమాండ్స్ నేను ఇన్ని ఇయర్స్ వర్క్ చేస్తున్నాను కదా, ఇన్ని ఇయర్స్ లో నాకు తెలిసినది ఈ కమాండ్సే. గిట్ లో మనం ఎక్కువగా యూస్ చేసేది ఈ కమాండ్సే. ఈ కమాండ్స్ గురించి నువ్వు తెలుసుకో. ఓకేనా? ఈ కమాండ్స్ త్రూనే నువ్వు వెళ్ళు, గిట్ హబ్ లో వర్కౌట్ చేయి. నెక్స్ట్ ఇది అయిపోయిన వెంటనే జావా స్క్రిప్ట్ లేక్ రా. జావా స్క్రిప్ట్ లోకి వచ్చేసిన తర్వాత ఏం చేస్తావంటే ఫస్ట్ థింగ్ జావా స్క్రిప్ట్ లో నీకు ఆల్రెడీ సి లాంగ్వేజ్, పైథాన్ ఇవ్వచ్చు. ఏం చేస్తావు నువ్వు సి లాంగ్వేజ్ పైథాన్ లో? ఈ లూప్స్ క్రియేట్ చేయడం, ఇఫ్ కండిషన్, ఇవే కదా. సేమ్ అవే జావా స్క్రిప్ట్ లో ఉంటాయి. అవన్నీ ఒక్కసారి చూసే, ఒక రోజు అయిపోతుంది. ఆల్రెడీ ఉన్న లాంగ్వేజెస్ లో జావా స్క్రిప్ట్ ఎలా ఉందో ఒకసారి చూసే, సేమ్ అలానే ఉంటది, ఏం పెద్ద చేంజ్ ఉండదు. ఇప్పుడు ఏం చేస్తావంటే మెయిన్ ఇంటర్వ్యూలో అడిగేది కూడా ఇవే. ఎక్కడికి పోయినా అడిగేది ఇవే, ES6 ఫ్యూచర్స్. ఇప్పుడు ప్రెసెంట్ మోడర్న్ వరల్డ్ లో జావా స్క్రిప్ట్ లో ఏం యూస్ చేస్తాం రా అంటే మనము ES6 అనే చెప్పాలి. ES6 ఏంటి? ఫర్ ఈచ్, మ్యాప్, ఫిల్టర్, రెడ్యూస్, ఇలాంటి చాలా చాలా ఆరో ఫంక్షన్స్, ఇలాంటివి చాలా చాలా ఫ్యూచర్స్ ఇన్వెస్ట్ అయ్యాయి. ఐ మీన్ వచ్చాయి, టెక్నాలజీ అప్డేట్ అయింది జావా స్క్రిప్ట్ లో. ఓకే? ఈ థింగ్స్ నువ్వు నేర్చుకోవాలి. అసలు మ్యాప్ ఎలా యూస్ చేస్తాం, ఫిల్టర్ ఎలా యూస్ చేస్తాం, రెడ్యూస్ ఎలా క్రియేట్ చేస్తాం అంటే
నువ్వు ఇక్కడ ఫర్ లూప్స్ యూస్ చేయవు, మ్యాప్ యూస్ చేస్తావు ఫర్ ఇటరేటింగ్ ద ఎలిమెంట్స్. ఓకే, ఫర్ గెటింగ్ ద ఫిల్టరింగ్ ఎలిమెంట్స్ యూ ఆర్ యూజింగ్ ఫిల్టర్ ఆప్షన్, నాట్ యూజింగ్ ఫర్ ఈచ్ అండ్ ఆల్ దోస్ థింగ్స్. యూ ఆర్ యూజింగ్ ద రెడ్యూస్. సపోజ్ ఫ్లిప్కార్ట్ లో ఇక్కడ చూస్తే, ఫ్లిప్కార్ట్ లైక్ చూస్తే మీరు ఇక్కడ ఈ ఫంక్షనాలిటీ ఎలా వచ్చింది, ఈ యాడ్ టు కార్ట్ ఫంక్షనాలిటీ ఎలా వచ్చింది? ఈ యాడ్ టు కార్ట్ ఫంక్షనాలిటీలో ఆర్డర్స్‌లోకి వెళ్తే నువ్వు డిస్కౌంట్ అనే ఆప్షన్ ఉంటుంది. రైట్? ఈ డిస్కౌంట్ అనే ఆప్షన్ ఎలా వచ్చింది? అంత డబ్బులు డిస్కౌంట్ చేసి ఎలా ఇస్తున్నారు మనకి? త్రూ రెడ్యూస్ మెథడ్. త్రూ రెడ్యూస్ మెథడ్. ఇంత డేటాని ఎలా ఫిల్టర్ చేస్తున్నాం? త్రూ ఫిల్టర్. ఎలా ఇటరేట్ చేస్తున్నాం? త్రూ మ్యాప్. ఓకేనా? ఈ ఫర్ ఈచ్, ఫర్ లూప్స్ యూజ్ చేయడం వల్ల కోడ్ అనేది పెద్దగా రాయాలి, పెద్ద ఉండదు. కానీ మ్యాప్, ఫిల్టర్, రెడ్యూస్ నువ్వు ఎప్పుడైతే నేర్చుకుంటావో కోడ్ రాయడం నీకు చాలా ఈజీ అయిపోతుంది. ఈజీగా నేర్చుకుంటావు ఫస్ట్ థింగ్. అయిపోయిందా? ఇప్పుడు జావా స్క్రిప్ట్‌లోకి నెక్స్ట్ టాపిక్స్‌లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఆబ్జెక్ట్స్. ఆబ్జెక్ట్స్ ఆర్ ద కింగ్ ఆఫ్ జావా స్క్రిప్ట్. యూ హావ్ టు లెర్న్ ఆబ్జెక్ట్స్. కాల్, అప్లై, బైండ్. ఇప్పుడు ఆబ్జెక్ట్స్ ఉంటాయి. ఆ ఆబ్జెక్ట్స్‌ని నువ్వు ఎలా క్రియేట్ చేస్తావు? నెస్టెడ్ ఆబ్జెక్ట్స్ ఎలా క్రియేట్ చేస్తావు? ఎలా రిట్రీవ్ చేసుకుంటావు? ఆబ్జెక్ట్ డాట్ ప్రాపర్టీ, ఆబ్జెక్ట్ డాట్ ప్రాపర్టీ, ఆబ్జెక్ట్ ఆఫ్ అరేస్. ఇవి ఎలా ఎలా యాక్సెస్ చేస్తావు? ఎలా యాడ్ చేస్తావు డేటాని? ఎలా సెట్ చేస్తావు? ఇలాంటి థింగ్స్, సెట్, గెట్ మెథడ్స్, ఇలాంటి థింగ్స్ నువ్వు ఆబ్జెక్ట్స్ గురించి మొత్తం తెలుసుకోవాలి ఖచ్చితంగా. ఓకేనా? నెక్స్ట్ అసింక్రనస్, వన్ ఆఫ్ ది మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ జావా స్క్రిప్ట్. నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను అసింక్రనస్ అంటే అసలు ఏంటి ఈ అసింక్రనస్? నువ్వు ఒక డేటాని ఫెచ్ చేయాలంటే నువ్వు యూజ్ చేసేది ఏంటి? ఫెచ్ ఏపీఐ. కానీ ఇట్స్ ఎ సింగిల్ వర్డ్ ఫెచ్. కానీ నువ్వు ఏం యూజ్ చేయాలి? ట్రై క్యాచ్ ఫంక్షనాలిటీ బిల్డ్ చేయాలి. ఈ ట్రై క్యాచ్ ఫంక్షనాలిటీ నువ్వు ఎలా బిల్డ్ చేస్తావు? యూజింగ్ అసింక్రనస్ ప్రామిసెస్. ఇప్పుడు సపోజ్ సింక్రనస్ కోడ్ రాస్తావు. సపోజ్ హలో వరల్డ్ అని ఉంటది, గుడ్ బై అని ఉంటది. ఇప్పుడు హలో వరల్డ్ కి నువ్వు సెట్ టైమ్ అవుట్ ఫంక్షనాలిటీ ఇచ్చి గుడ్ బై కి ఇవ్వలేదనుకో, గుడ్ బై అనేది ముందు వస్తుంది, హలో వరల్డ్ తర్వాత వస్తుంది. అంటే ఇక్కడ ఏమవుతుంది? కోడ్ బ్లాక్ అయిపోతుంది. అప్పుడు ఏమైతుంది? ఆప్టిమైజేషన్ తగ్గిపోతుంది. ఈ కోడ్ బ్లాక్ అవ్వకుండా ఉండడానికి మనం యూజ్ చేసే టెక్నికే అసింక్రనస్ ఫంక్షనాలిటీ అన్నమాట. ఈ అసింక్రనస్ ఫంక్షనాలిటీ ఏంటి? ప్రామిసెస్, కాల్ బ్యాక్స్, అసింక్ అండ్ అవైట్ అనేసి 3 థింగ్స్ ఉన్నాయి మనకి. కాల్ బ్యాక్స్ మనం ఎక్కువ యూజ్ చేయము, ఊరికే నేర్చుకోండి. అండ్ ప్రామిసెస్, అసింక్ అండ్ అవైట్ అయితే డెఫినెట్‌గా యూజ్ చేస్తాం. ఒక డేటాని ఫెచ్ చేయాలైనా సరే, ట్రై క్యాచ్ ఫంక్షనాలిటీ బిల్డ్ చేయాలైనా సరే, డాట్ క్యాచ్ ఫంక్షనాలిటీస్ ఖచ్చితంగా యూజ్ చేస్తాం యూజింగ్ ప్రామిసెస్. చైనింగ్, ప్రామిసెస్ ఆర్ ఎ చైనింగ్. ప్రామిస్ డాట్ ఆల్, ప్రొడ్యూసింగ్ కోడ్ అండ్ కన్జ్యూమింగ్ కోడ్, వీఆర్ గెట్టింగ్ ద రిజల్ట్స్ ఫ్రమ్ ప్రామిసెస్. ఈ థింగ్స్ నువ్వు నేర్చుకోవాలి. కోడ్ బ్లాక్ అవ్వకుండా ఉండడానికి మనం చేసే వర్కే అసింక్రనస్. ఇవే మెయిన్ పార్ట్ ఆఫ్ ది జావా స్క్రిప్ట్. Objects and ES6 features, map, filter, reduce, asynchronous. These 3 things are the main part in the JavaScript. Next, almost you know the try and catch functionality. I don't want to say, you are learning from C language. Okay, local storage and session storage. Learn about these things. So local storage and session storage and console. కన్సోల్ డాట్ లాగ్ గురించి తెలుసుకో. ఏంటి కన్సోల్ డాట్ లాగ్ అంటే ఏంటి? ఫంక్షన్స్ గురించి తెలుసుకో. కొత్తగా ఫంక్షన్స్ యాడ్ అయ్యాయి. ఏ6 ఫీచర్స్, అనానమస్ ఫంక్షన్ అనేసి, ఆరోస్ ఫంక్షన్ అనేసి, నేమ్ లేకుండా మనం ఫంక్షన్ క్రియేట్ చేయొచ్చు. ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్ వితౌట్ నేమ్ జస్ట్ పారెంథసిస్ పెట్టేసి కాల్ చేయొచ్చు. అది ఎలా? ఆ ఫంక్షన్స్ యూజ్ చేస్తాం, ఆరో ఫంక్షన్స్ యూజ్ చేస్తాం. ఈ థింగ్సే మనం రియల్ టైమ్ లో యూజ్ చేస్తాం. ఇవే నువ్వు నేర్చుకో జావా స్క్రిప్ట్ లో. డామ్ ఎందుకు? పేజ్, డామ్ లోనే కదా మనం డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్, డాక్యుమెంట్ క్రియేట్ చేసేదే డామే కదా. సో డామ్ లో డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ ఐడి, క్లాస్ నేమ్, ఇవన్నీ ఐడీస్ ఎలా గెట్ చేసుకుంటాం, ఎలా క్లాస్ నేమ్ గెట్ చేసుకుంటాం, ఒక ఎల్ఐ ఫంక్షనాలిటీ క్రియేట్ చేస్తాం, లిస్ట్ ఫంక్షనాలిటీ క్రియేట్ చేస్తాం, దాన్ని ఎలా గెట్ చేసుకుంటాం? త్రూ క్వైరీ సెలెక్టర్ ఆల్. ఇలాంటి థింగ్స్ నువ్వు నేర్చుకోవాలి. ఇంకా ఏంటంటే ఫార్మ్స్ క్రియేట్ చేస్తావు. ఫార్మ్ క్రియేట్ చేసావు, నువ్వు ఎస్క్యూఎల్ వచ్చింది అండ్ ఎస్క్యూఎల్ వచ్చు నీకు. ఇప్పుడు రిజిస్టర్ ఫంక్షనాలిటీ క్రియేట్ చేయి, సైన్ అప్ ఫంక్షనాలిటీ క్రియేట్ చేసి, సైన్ అప్ చేసిన పర్సన్స్ డేటా అంతా డేటాబేస్ లో పెట్టు. తర్వాత లాగిన్ ఫంక్షనాలిటీ క్రియేట్ చేయి, ఆ డేటాబేస్ తో లాగిన్ అయ్యే ఫంక్షనాలిటీ క్రియేట్ చేయి. ఇలా నువ్వు జావా స్క్రిప్ట్ లో క్రియేట్ చేసావే అనుకో, యు ఆర్ ద ఫస్ట్ పర్సన్ టు గెట్ ఏ జాబ్ ఇఫ్ యూ హ్యావ్ దీస్ రెలవెంట్ స్కిల్స్ లైక్ యాజ్ ఎన్ రియల్ టైమ్. ఇవే రియల్ టైమ్ లో యూజ్ చేసేది. ఈ ఫంక్షనాలిటీసే యూజ్ చేస్తాం రియల్ టైమ్ లో కూడా. సేమ్ ఇవన్నీ ఓపెన్ సోర్స్ లోనే ఉంటాయి. ఇంకా నువ్వు నేర్చుకోవాలి అనుకుంటే టూల్స్ ఉంటాయి. సపోజ్ వెర్సెల్, నెట్ఫ్లిక్స్ అనేసి, ఇవన్నీ ఎక్కడ హోస్ట్ చేస్తావు? వెర్సెల్ అండ్ నెట్ఫ్లిక్స్, ఇవి రెండు గిట్ హబ్, ఈ మూడు వచ్చేసి ఫ్రీ సోర్స్ మనకి. పోస్ట్ మ్యాన్ అనేసి ఒక టూల్ ఉంది. ఆ టూల్లోకి వెళ్ళి రెస్ట్ఫుల్ ఏపీఐస్ బ్యాక్ ఎండ్ వాళ్ళు ఇచ్చినది కరెక్టా కాదా అని చెక్ చేయి. బ్యాక్ ఎండ్, సో నీకు బ్యాక్ ఎండ్ లేదు, ఫేక్ స్టోర్ ఏపీఐ అనేసి గూగుల్లోకి వెళ్ళు, సెర్చ్ చేయి. ఫేక్ స్టోర్ ఏపీఐ అని కొట్టు, డేటా వస్తుంది. అక్కడ డేటా ఎక్కడి నుంచి తెచ్చుకోవాలంటే ఫేక్ స్టోర్ ఏపీఐ. యూ విల్ గెట్ ద మెనీ ఏపీఐస్ లైక్ ప్రోడక్ట్స్ అండ్ ఆల్. ఇక్కడ కిందికి వెళ్తే ప్రోడక్ట్స్, కార్ట్, యూజర్స్,
యూజర్స్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు, ఫేక్ స్టోర్ ఏపీఐ వాళ్ళు. ఓకేనా? ఈ ఏపీఐస్ యూజ్ చేసి నువ్వు పేజ్ రెస్పాన్సివ్గా క్రియేట్ చేయి. హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, ఎస్క్యూఎల్, జావాస్క్రిప్ట్, క్రోమ్ వెబ్ డెవలప్ టూల్స్, లేజీ లోడింగ్, పర్ఫార్మెన్స్ ఆప్టిమైజేషన్, లైట్ హౌస్ వెబ్సైట్ పర్ఫార్మెన్స్ ఆప్టిమైజేషన్, అండ్ దీస్ థింగ్స్ ఇఫ్ యూ నో, దెన్ గో విత్ రియాక్ట్. ఓకే, ఇవన్నీ తెలిసిన తర్వాత రియాక్ట్లోకి వెళ్ళండి. అంతవరకు ఇవి నేర్చుకొని ప్రాక్టీస్ చేసి ప్రాజెక్ట్స్ చేసి నేను చెప్పినట్లు కోడ్ పుష్ చేసి పబ్లిష్ చేయండి అండ్ షో ద పీపుల్ ఎవరైతే ఉన్నారో లింక్డ్ఇన్ లో ఆ పర్సన్స్ కి మీ స్ట్రెంగ్త్ అండ్ ఫంక్షనాలిటీస్ చూపించండి. దెన్ యూ విల్ గెట్ డెఫినెట్లీ. ఓకేనా? దిస్ ఈస్ ద థింగ్. ఇది ఫ్రంట్ ఎండ్ డెవలపర్ రోడ్ మ్యాప్. ఓకేనా? ఇదే మెయిన్ గా నేర్చుకోవాల్సిన ఒక ఫ్రంట్ ఎండ్ డెవలపర్ పర్సన్ ఇన్ ద రియల్ టైమ్. Okay, that's all about the video guys, and please subscribe to our channel. I hope you like this video.